బాగుందా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను మీతో ఒక మంచి స్నాక్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మా పిల్లలు అడిగారని వారి కోసం అని ఆలుతో అప్పటికప్పుడే చేశానండి. వారికి అయితే చాలా బాగా నచ్చాయి. ఇవి చేయడం కోసం 2 ఆలుని ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. ఇలా ఉడికించిన ఆలుని చేత్తో కానీ మ్యాషర్తో కానీ బాగా నలుపుకోండి. ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి ఏ విధంగానైతే మెత్తగా చేస్తామో అలాగే చేయాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇదంతా ఈ ఆలులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఇందులోకి ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోండి. దీన్నే మొక్కజొన్న పిండి అని అంటారు. ఈ మొక్కజొన్న పిండిని కూడా వేసుకొని ఈ ఆలులోకి ఇది బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయొద్దండి. ఆలులో ఉన్న వాటర్ సరిపోతాయి. ఇప్పుడు దీన్ని చేత్తో ఇలా తీసుకొని మీకు నచ్చిన షేప్ లోకి చేసుకోండి. చూడండి, నేనైతే ఇలా కొన్ని పొడవుగా చేశాను, స్టిక్స్ లాగా చేశాను. ఇలా కొన్ని స్టిక్స్ లాగా, ఒక 2 చాక్లెట్ లాగా, ఒక 6 ఇలా బోండాల్లాగా చేశానండి, బాల్స్ లాగా. పిల్లలు చాక్లెట్ ని చూడగానే ఇష్టంగా తింటారన్నట్టుగా నేను ఇలా షేప్ చేశాను. మీకు నచ్చిన షేప్ లో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగానే హీట్ అయిన ఆయిల్లోకి ఇవి ఒకటొకటిగా వేస్తూ మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి. అలా చేసినట్టయితే లోపల సరిగా వేగదు, పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నారంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా వేయించుకున్న వాటిని ఆయిల్ మొత్తం వడిచేసి ప్లేట్లోకి తీసుకోండి, లేదా టిష్యూ పేపర్లోకైనా తీసుకోవచ్చు. ఇలానే మనం చేసుకున్న అన్ని స్నాక్స్ని వేయించేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ పొటాటో స్నాక్స్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పక ట్రై చేయండి. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఆలుతో ఇలా చేసి పెట్టండి. వారికైతే చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడ చూడండి, మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారో. వారికి మాత్రం చాలా అంటే చాలా నచ్చాయండి. వెంటనే ప్లేట్ అయితే ఖాళీ అయిపోయిందనమాట. ఇలానే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. మీరు చేశాక మీ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నారో, వారికి ఎంత బాగా నచ్చాయో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.